విశ్వాసమైన భైరవ్ మరియు స్వార్థపు మాయ. ఒక అందమైన పచ్చని గ్రామంలో భైరవ్ అనే కుక్క మరియు మాయ అనే పిల్లి ఉండేవి. భైరవ్ చాలా విశ్వాసమైనవాడు మరియు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. కాని మాయ మాత్రం కొంచెం స్వార్థపరురాలు, ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించేది. భైరవ్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఊరి ప్రజలకు రక్షణగా ఉండేవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్లి సహాయం చేసేవాడు. అతని మంచి మనసు వల్ల గ్రామంలో అందరికీ భైరవ్ అంటే చాలా ఇష్టం. మాయ మాత్రం ఎప్పుడూ హాయిగా ఎండలో పడుకుని నిద్రపోయేది. ఎవరైనా సహాయం అడిగినా వినిపించుకోనట్లు నటిస్తూ ఉండేది. తనకు ఇష్టమైన పాలు, ఆహారం దొరికితే చాలు అనుకునేది. ఒకరోజు వారు పక్క ఊరిలో జరిగే జాతరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దారి పొడవునా రకరకాల తినుబండారాలు దొరుకుతాయని భైరవ్ చెప్పాడు. మనం కలిసి వెళ్దాం మాయా, దారిలో ఒకరికొకరు తోడుగా ఉండొచ్చు అన్నాడు భైరవ్. ప్రయాణం మధ్యలో ఒక చిన్న కాలువ ఎదురైంది. మాయకు నీళ్లంటే చాలా భయం. ఆమె కాలువ దగ్గరకు రాగానే ఆగిపోయి ఏడవడం మొదలుపెట్టింది. భైరవ్ ఏమాత్రం ఆలోచించకుండా, మాయా, భయపడకు, నా వీపుమీద ఎక్కు అన్నాడు. భైరవ్ తన వీపుపై మాయను ఎక్కించుకుని జాగ్రత్తగా కాలువ దాటించాడు. అవతలి ఒడ్డుకు చేరుకున్నాక మాయ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. పైగా అక్కడ ఒక చెట్టు కింద పడివున్న రొట్టెముక్కను చూసి అది భైరవ్కు దక్కకుండా వేగంగా వెళ్లి దానిపై పడింది. మాయ ఆ రొట్టెముక్కను ఒంటరిగా తినేసింది. భైరవ్ ఆకలిగా ఉన్నా ఏమీ అనలేదు. అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. ఉరుములు, మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. వారు తలదాచుకోవడానికి ఒక సురక్షితమైన చోటుకోసం వెతికారు. మాయ వేగంగా పరిగెత్తి ఒక దట్టమైన పొదకింద దూరడానికి ప్రయత్నించింది. కాని ఆ తొందరలో ఆమె తోకపదునైన ముళ్లకంపలో చిక్కుకుపోయింది. ఆమె ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. నొప్పి భరించలేక మాయ గట్టిగా అరవసాగింది. మాయ అరుపులు విని భైరవ్ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. తన నోటితో ఆ ముళ్ల కొమ్మలను నెమ్మదిగా పక్కకు లాగాడు. అలా చేస్తున్నప్పుడు భైరవ్కు కూడా కొన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి. కాని అతను పట్టించుకోకుండా మాయను సురక్షితంగా బయటకు తీశాడు. మాయకు తన తప్పు తెలిసింది. నన్ను క్షమించు భైరవ్, నేను చాలా స్వార్థంగా ప్రవర్తించాను. కాని నువ్వు మాత్రం నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు. నిజమైన స్నేహమంటే ఏమిటో నాకు ఇవాళ తెలిసింది అని ఏడ్చింది. అప్పటినుండి భైరవ్ మరియు మాయ ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రాణ స్నేహితులయ్యారు.